మేము ఏం చేస్తున్నామంటే అండి, ప్రతి ఇయర్లీ మన పంటల రెసిడ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇది వాటర్ ఉంది కాబట్టి దానిమ్మ అంతర పంటలు వేసుకుంటున్నాం. కొన్ని ఏరియాస్లో మాకు వాటర్ లేవు, పొలాలు ఉన్నాయి. దాంట్లో మేము ఎక్కువ కాటన్ సాగు చేస్తామండి. ఆ కాటన్ సాగు చేసినప్పుడు తక్కువ నీటితో పంట పండియాలి. ఎలా పండియాలన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అంటే పూర్వం ఏం చెప్పేవారు, ఎరువులు వేయాలనేవారు. ఆ ఎరువును కొనే స్తోమత పశువులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేవు. ఒకవేళ కొన్నా కూడా దాని ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ చేనులో వేసుకోవాలి, మళ్ళీ చేనులో చల్లడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అదే మనం ఏ పంట వేస్తామో దాన్ని రెసిడ్యూస్ని కుళ్ళగొట్టడానికి ఒక మిషనరీ వచ్చిందనమాట, శక్తిమాన్ వాళ్ళది మొబైల్ షెడర్ అని. దాంతో మనము పత్తి కట్టని కానీ ఏదైనా కానీ సాల్ పంటని మనము షెడర్తో ముక్కలు ముక్కలు పీసెస్ చేసి చేనులో చల్లేస్తుంది. అది దాన్ని దున్నుకొని ఎండగాలిన తర్వాత లాస్ట్లో మనం మామూలుగా దాని టైం వచ్చినప్పుడు జూన్లో విత్తనం వేసుకుంటే వర్షం పడే కొద్దీ ఇది డీకంపోజ్ అవుతూ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ వాటర్ క్యాపబిలిటీని కూడా భూమిలో పెంచుకొని ఒక వర్షం లేకుండా కూడా అధిక పంటలు వస్తాయన్నమాట. మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమిలో ఆర్గానిక్ కార్బన్ డెవలప్ చేసుకోవాలి. ఆ భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే రెసిడ్యూస్ని భూమిలో కలియదున్నాలి అనమాట. ఆ కలియదున్నాలి అంటే ఎట్లా, మీ ఫార్మ్ మెకనైజేషన్ వైపు ఇప్పుడున్న యువత బాగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను.